ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంత క్యూట్ ఫేస్ పెట్టుకొని ఎందుకంటే ఇంత డ్రాస్టిక్ ఎన్విరాన్మెంట్ని ఎంచుకున్నారు. అందులోని మీరు బ్యూటీషియన్ స్టిల్ మీరు చేస్తున్నారు కదా. సో ఏదో ఎక్కడో ట్రిగర్ పాయింట్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన పాయింట్ లైఫ్లో వచ్చి ఉండుంటుంది. అందుకని మీరు ఈ ఫేస్ అంతా చూసి ఉండుంటారు. ఫైనల్గా ఇది నా డెస్టినేషన్ అని ఇక్కడ హుక్అప్ అయి ఉంటారు కదా. ఏంటో తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? డెఫినెట్లీ మేడం. ముందుగా నేను గురువందనం చేసుకుంటాను. మా అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మేడం నా పేరు ప్రతిభ. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 4 years అవుతుంది. నేను ఈ ఆధ్యాత్మికంలోకి రావాలని ఉంది కాబట్టే నాకు ఒక విషాదం జరిగింది. ఆ విషాదం ద్వారానే నేను దీంట్లోకి వచ్చాను. మా ఫాదర్ చనిపోయారు. అంటే బాగా అటాచ్మెంట్లో ఉండేదాన్ని. ఎలా అంటే ప్రేమతత్వము, ఎలా అంటే ఇంకా ఆ ప్రేమ దాంట్లోనే ఉండేదాన్ని. అయితే సెన్సిటివ్ మైండ్తో ఉండేదాన్ని. అయితే నేను ఈ ఆధ్యాత్మికంలో రావాలి అంటే నేను దాని నుంచి బయటపడాలి. అంటే నాలో ఉన్న అవన్నీ నేను పోగొట్టుకొని దీంట్లోకి రావాలని ఉంది. ఆడపిల్లలు అంటేనే సెన్సిటివ్ కదా. ఆడపిల్లలు అంటేనే తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. నేను ఎందుకు అందరికన్నా డిఫరెంట్ అని మీకు అనిపించింది? ఎందుకు అంటే నిజం చెప్పాలంటే నాకు చావు అంటే భయం ఉంది. చావు ఎక్కడో ఎవరో చనిపోయారు అంటే ఇక్కడ నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ చావులకు వెళ్ళడము అవి ఎప్పుడూ నేను చేయలేదు. డైలీ అంటే పక్క పక్కన ఇల్లు ఉండడం వల్ల మా డాడీతో బాగా అటాచ్మెంట్ ఉండేది. అట్లా ఇద్దరం ఇప్పటికీ ఆయన కార్ గానీ ఆయన ఫోన్ గానీ నా దగ్గరే ఉండిపోయింది. అటాచ్మెంట్. ఎట్లా చనిపోయారో తెలుసుకో. స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్. యాక్చువల్లీ 6 days హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడు ఏంటంటే 6 days నేనే ఉన్నా అక్కడ ఉండి చూసుకోవడం అంతా. నాకు 1 day బిఫోరే అలసిపోయా, నిద్ర లేదు. వాళ్ళు డాక్టర్స్ ఎలా అంటే నైట్ 2 o'clock, 3కి 6కి పిలుస్తారు టెస్ట్లకి. దానికి పిలిచినప్పుడు నిద్ర లేదు, 6 days లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయా. అయితే తల 26th Decemberకి 25th నేను ఇలా తల పెట్టి కళ్ళు మూసుకున్నప్పుడు నాకు విజన్ వచ్చింది. ఏంటంటే ఈయన చనిపోవడము, ఏమంటారు అంబులెన్స్లో తీసుకెళ్ళడము, పాడ మీద పడుకోబెట్టి దండలేయడము 2 seconds ఇలా కనిపించింది నాకు. కనిపిస్తే అక్కడ మనకు ధ్యానం ఇదంతా ఏం తెలియదు కదా. తెలియనప్పుడు అయ్యో ఇలాంటి విజన్ నాకెందుకు వచ్చింది, నేను ఊహించుకుంటున్నానా ఇదంతా అని. అంతే కదా, మనం అనుకుంటాం కదా డాడీకి నాన్నకి బాగాలేదు. సో ఆ విజన్, ఆ డ్రీమ్ అనుకోలేదా మీకు? సంథింగ్ డిఫరెంట్ అనిపించిందా? నేను అదే అనుకుంటే అదే కల్లోకి వస్తుంది, అదే అనుకొని పడుకుంటే అంటారు కదా. అంత టైర్డ్ అయిపోయి మంచి డీప్ స్లీప్ ఆ 2 నిమిషాల పాటు పట్టు ఉంటది కదా, నాప్ అంటారు కదా. అట్లా అనుకోలేదా? అట్లా అనిపించలేదా? సంథింగ్ ఏం అనిపించదు. అంటే నేను ఊహించుకున్నాను అనుకున్నా. నాకెందుకు వచ్చింది ఇలా అనుకున్నాను. తర్వాత అయ్యో ఇలా అవ్వకూడదు, నేను యేసు ప్రభుకి మొక్కుతా, నాకు ఏ దేవుడు అని ఉండదు, అందరూ ఒక్కటే అని నేను ప్రేయర్ చేశా. రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డేనే చనిపోయాడు ఆయన. ఓకే. అప్పుడు కూడా నాకు ఇంకేం తెలియలా. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. నా కళ్ళ ముందు 6 రోజులు నేను కాపాడుకున్నా. బతుకుతాడు అనేవాడు, నేను బయటకు వస్తా, మనం మంచిగా ఉందాము అన్ని అన్న వ్యక్తి ఇంకా నన్ను లోపలికి వెళ్ళి అంటే ఆల్రెడీ చెప్పేశారు, ఏం లేదు. నాకు ఏం చెప్పలేదు. ఏమన్నారంటే ఈమె సెన్సిటివ్గా ఉంది, తట్టుకోలేదు, రానివ్వలేదు. నాతో ఒకటే మాట, అయిపోయింది ఇంటికి పంపించేస్తాము అంటే నేను ఆయన చెప్పులు తీసుకోవడము, మా మమ్మీకి ఫోన్ చేసి టెంకాయ పట్టుకో దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్దాం, ఆ మెంటల్ అలా ఉండిపోయా నేను. అక్కడ జరిగేది నాకేం తెలియదు. లోపల అన్ని జరుగుతున్నాయి, సిగ్నేచర్స్ పెట్టించుకుంటున్నారు, అన్నీ అయిపోయినాయి. అలా బాధలో ఉన్నాక ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోయారు అని అనలేదు, డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తారని అంటే మంచి అయిపోయిందేమో ఇక ఇంటికి పంపిస్తారు అనుకున్నారు మీరు. ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత 3 months నైట్ నిద్రపోయేదాన్ని కాదు, వెతుక్కునేదాన్ని. అంటే ఎందుకు ఇంత పిచ్చిలా అటాచ్మెంట్ లో పడిపోయినో తెలియదు. మా మమ్మీ వచ్చి మరి మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ మరి ఆ ఫ్యామిలీ మిమ్మల్ని ఆ టైంలో మిస్ అవ్వలేదా? వాళ్ళు డెఫినెట్ గా ఇన్లాస్ కూడా ఏం పొద్దున్న తానే ఉంటావా, రావా, పిల్లలను చూసుకోవా, అట్లా ఒక్కసారి 2 సార్లు అంటే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఇంటికి వస్తుండే చూసుకుంటుండే, మళ్ళీ చాలా వరకు అక్కడే ఉంటుండే. నైట్ లో మార్నింగ్ ఇంటికి వస్తుండే, చెప్పేవాడు నువ్వు ఇంటికి వెళ్ళు నాన్న అని చెప్తే ఇంటికి వస్తే ఫ్రెష్ అప్ అవుతుండే. నా ప్రాణం అంతా అక్కడే ఉండేది, అంత అటాచ్మెంట్ లో ఉండేదాన్ని. అయితే ఇంకా 3 months పడుకోలేదు. అయితే ఎందుకో డౌట్లు వచ్చినాయి నాకు. ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ అనమాట. అంటే ఈ చావు పుట్టుక ఉందా, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా, ఎవరు కడుపులో పుడతారు,
వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ ఉంటారు, ఇవన్నీ ఉంటాయా అని ఇంకా నేను వెతకడం స్టార్ట్ చేశాను. ఫోన్లో అంతా వీడియోలు ఎత్తుకుతుండే, ధర్మరాజు, చిత్రగుప్తుడు, చిట్టా అంటారు కదా, ఇవన్నీ ఉంటాయి అని ఎత్తుకుతున్నప్పుడు గరుడ పురాణం ఇవన్నీ విన్నాను. విన్న తర్వాత అక్కడ ఒక వీడియో వచ్చింది చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలని. అది నేను చూసాను అనమాట. చూసిన తర్వాత అక్కడ ఓన్లీ ధ్యానం గురించే చెప్పారు. పడుకునే ముందు ధ్యానం చేయండి, ఇష్టమైన దైవాన్ని కోరుకోండి, అంతే. మీరు హాస్టల్గా వాళ్ళతో వెళ్ళి కలిసి మాట్లాడొచ్చు, వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు, విశ్వంతో కనెక్ట్ అయినారు అంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడొచ్చు అన్నప్పుడు చేసా. ఆ రోజు ఏడ్చా. బాబాని ఏ రకంగా దేవుడు అని నేను నమ్మలేదు. ఇప్పుడు ఆయననే నాకు ప్రపంచము. అప్పుడు నమ్మలేదు నేను, ఒక విగ్రహంలానే చూసేదాన్ని. సరే అందులో బాబా అన్నారు కదా, ట్రై చేద్దామని బాబాతో మాట్లాడుకున్నా. బాబా నువ్వు ఉన్నావు అంటే నాకు ఈరోజు చూపించు. చూపిస్తే నేను నిన్ను అంటే మీకు నమ్ముతా. అప్పటికి ఏం నాలెడ్జ్ లేదు, ధ్యానం అంటే ఏంది, మీరు ఏం ఎక్కడ తెలీదు. జాయిన్ అవ్వలేదు, ఏం నథింగ్. తెలీదు. ఆ రోజు చేశాను. ఊరికే చేసి చూద్దాం అనుకున్నారు. అంటే ఈ ఈ 3 months నుంచి నాకు విజన్ లో గానీ ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అందరూ అంటుండే మాకు కనిపిస్తున్నాడు, ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, పార్టీలు చేసుకుంటున్నాడు అని చెప్పేవాళ్ళు. అయితే ఇంతమందికి కనిపిస్తాడు, నాకెందుకు కనిపించట్లేదు, నేనే కదా ఇష్టము అనుకున్నా. ఇంకా సరే ధ్యానం చేద్దాము, చేయమంటున్నారు కదా అని బాధపడి చేస్తే ఎగ్జాక్ట్లీ 3 o'clock డైరెక్ట్ నా కళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటాడో అలా నేను చూసా. ఎల్లో కలర్ ఈ స్టమక్ వరకే చూసాడు, ఏం మాట్లాడలేదు. చూసినప్పుడు అరుస్తున్నా, అయ్యో నువ్వు వచ్చేసినావు, నేను ఇంకెవరికి చెప్పుకోవాలి, నువ్వు వచ్చేసినావు, ఇక నేను ఏడవను, నేను ఎవరికి చూపించుకోవాలి నిన్ను, ఇంకా నువ్వు లేవనేది లేదు, నువ్వు ఉన్నావు నాకు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయినా. మార్నింగ్ అయిన తర్వాత ఇక నాకేంటంటే ఆయన చూసిందే ఉంటదన్నమాట. ఇప్పుడు హాస్టల్ వాళ్ళుగా లేనన్న వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆ మార్నింగ్ అంతా అదే ఫీల్, అంటే హ్యాపీనెస్ అనమాట. అప్పుడు నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఆహా ఎక్కడ వెళ్ళలేదు, హాస్టల్ వాళ్ళలో ఉన్నాడు, నేను ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు, మాట్లాడొచ్చు అని పట్టుకున్నా. పట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేయాలి, కనెక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. అంటే ఏం చేసేవారు? అంటే రాత్రిపూట పడుకునే ముందు ధ్యానం చేయాలి. ఏమని? అంటే నార్మల్ గా 10 minutes ధ్యానం చేసి పడుకోవాలి. సైలెంట్ గా కూర్చొని, సైలెంట్ గా ఏకాగ్రతని ఒక దగ్గర కేంద్రీకరించి కూర్చోవాలి అంతే. ఒకవేళ నాకు శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నాకు కనిపించేస్తాడు. శక్తి లేని వాళ్ళు ఏం చేయాలంటే 72 శ్వాసలు చేయాలి. ఆ 72 శ్వాసలు ఎలా అంటే పడుకున్న ముందు ధ్యానం చేయాలి, మధ్యరాత్రి లేవ్వాలని కోరుకోవాలి, మధ్యరాత్రి లేస్తారు, లేచిన తర్వాత 36 కౌంట్ చేయాలి. అంటే బ్రీత్ పీల్చుకొని వదిలేటప్పుడు 1 కౌంట్ చేసుకొని 36 తర్వాత సంకల్పం పెట్టుకోవాలి. అంటే ఏ వ్యక్తికి ఏ సమస్య ఉన్నా, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబ సమస్య, ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎందుకు, నాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుందంటే దేనికి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ భగవంతుని అందరు అడుగుతారు కదా, దేవుడా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు అని గుళ్ళకెళ్ళి పూజలు చేసి అడుగుతారు కదా. అలా అడగకుండా రాత్రి ఈ క్వశ్చన్ అడగాలి, సంకల్పం పెట్టాలి, పెట్టి మళ్ళీ 36 కౌంట్ చేయాలి, చేసి నిద్రపోవాలి. అట్లా శక్తి ఉందనుకోండి, ఆత్మకి శక్తి ఉంది, ఆ యూనివర్సల్తో కనెక్ట్ అయిపోతే మీకు వెంటనే విజన్ చూపిస్తారు. అంటే ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు అంటే గతంలో ఈ బాధని, ఈ హింసని నువ్వు ఎవరికి ఇచ్చినావు, అది మనకి విజన్లో చూపించినప్పుడు కలలోనే మనం రియలైజ్ అయిపోతాం, అమ్మో ఇంత బాధను పెట్టినా, ఈ రోజు ఆయన పెట్టేది చాలా చిన్నది. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను బాధ పెడుతున్నారు అనుకోండి, ఎవరైనా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అంటే పాస్ట్ లైఫ్ నాకు చూపించేస్తారు. చూపించినప్పుడు ఈయన పెట్టిన దానికంటే అక్కడ పెట్టింది నేనే ఎక్కువ, అక్కడ 100% నేను టార్చర్ ఇస్తా. ఆయన పెట్టే చాలా చిన్నది అయినప్పుడు నేను ఆయనను క్షమించడం అంటే ఈ కళలోనే నేను జ్ఞానాన్ని పొందుతా. అంటే ఈ కళల ద్వారా హాస్టల్ వాళ్ళకి కనెక్ట్ అయిపోయి అక్కడ మనకు మాస్టర్స్, మనది ఉంటది కదా ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి, అక్కడ మనం రాత్రి పడుకున్నామంటే మన సోల్ వెళ్ళిపోతుంది. మనం పడుకున్నామంటే మనకి ఏవేవో లోకాలు కనిపిస్తాయి కదా, లోకాలు కనిపిస్తారు, మనుషులు కనిపిస్తారు కదా. మనము నిద్రపోయినాము అంటే మన సోల్ బయటకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి పైన లోకాలంతా తిరిగేసి వస్తుంది. లేదు మనల్ని ఎవరైనా హింసిస్తారు, మనము నిద్రలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో కత్తితో చంపుతున్నట్టు, ఎవరో కొడుతున్నట్టు మనం పరిగెడుతూ ఉంటాం. అవన్నీ ఏంటి అంటే అవన్నీ పాస్ట్ లైఫ్లు. మనం గతంలో ఇంతమందిని బాధ పెట్టినాం కాబట్టి అవి మనకు చూపిస్తారు. అంటే దానిలో జ్ఞానం ఏం తీసుకోవాలంటే, ఓహో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అంటే ఈ ఇంతకంటే ఎక్కువనే ఎదుటి వారికి నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కర్మ సిద్ధాంతం మీరు చెప్పేదంతా. అట్లా ఈ 72 శ్వాసలలో ఏంటంటే మొత్తం పట్టుకుంటాం అనమాట. అంటే ఏ సమస్య వచ్చినా క్వశ్చన్ అడగాలి, ఫస్ట్ 36 కౌంట్ చేయాలి, క్వశ్చన్ సంకల్పం పెట్టుకోవాలి, మళ్ళీ 36 కౌంట్ చేసి పడుకుంటే అంత క్లారిటీ వస్తుంది. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ దొరికిపోతుంది.
ఏంటంటే ఈ సాధన వల్ల ఆత్మకు శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు హాస్టల్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయినప్పుడు నువ్వు ఇక్కడ ఏది అడిగితే అక్కడ నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం, భర్తలు పొడుచుకోవడం, ముక్కలు ముక్కలుగా నడికేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, బాత్రూంలో పాతి పెట్టడం, ఇలాంటివి. పిల్లలు తల్లిలను చంపడం, తండ్రులను చంపడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం, ఇలాంటివి వింటున్నారు కదా. సో మీరు అలాంటి కేసు ఏదైనా డీల్ చేసి ఎవరినన్నా చంపాలనుకుంటున్నా, చనిపోవాలనుకుంటున్నా సక్సెస్ అయిన కేసులు ఉన్నాయా? ఎట్లా డీల్ చేశారు? ఎలా అంటే మేడం, నేనేం చెప్తానంటే ఈ లైఫ్ ఉన్నదే సెలబ్రేషన్ కోసం. మనము పైన జన్మ తీసుకొని భూలోకంకి ఎందుకు వస్తామంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు రాగలుగుతారా? పాపం వాళ్ళు మీ దాకా ఇప్పుడు డిప్రెషన్ ఉన్నోడు సైకాలజిస్ట్ దగ్గర పోమంటే నన్ను పిచ్చోని అనుకుంటున్నావా, నన్ను సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకుపోతావా అని అంటారు కదా. అట్లా వస్తారా? ఒకవేళ నేను తీసుకురాలేనండి, నేను రాలేను, కొంచెం ఎట్లా పాసిబుల్, మరేంటి, దానికి ఏమన్నా మీరు ఏం చేస్తారు అని అంటే, వీటికి కూడా నేను వేరే లెవెల్లో చెప్తానండి. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలని మేము అనుకుంటాం కదా. పాంప్లెంట్ ఇచ్చినప్పుడు నాతో చాలా మంది అన్నారు, వాళ్ళకి ఏంటంటే అన్నీ ఉంటాయండి, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ డిప్రెషన్ అంటారు. ఏం తోచక డిప్రెషన్ అంటారు. ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా నాకు ఏదో ఒక బాధ ఎందుకుంది అంటే, నువ్వు తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటావు, తీసుకోవద్దు, వదిలేయాలి. ఈ భూమి మీదకి వచ్చింది మనం కష్టాలు బాధలు పడ్డాను కాదు, సెలబ్రేషన్ అంటే నేర్చుకోవడం. ఒక కష్టంలో నుంచి ఏం నేర్చుకుంటావు, ఒక ఆనందంలో నుంచి నీకే ఫీలింగ్ వస్తుంది, ఒక కష్టంలో నీకేం నేర్చుకుంటున్నావు, అవి అంటే అనుభవాలు పొందడానికి మాత్రమే మనం ఈ జన్మ తీసుకుంటున్నాం. లెర్నింగ్ మొత్తం నేర్చుకోవడానికి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మనం 10th క్లాస్ వరకు ఎలా నేర్చుకుంటున్నామో, ఈ భూలోకంలో ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు ఆట ఆడడానికి ఎట్లా వస్తారు గ్రౌండ్లోకి, అలాగే మనం ఆట ఆడడానికే వచ్చినాం. ఈ పక్కనున్న వాళ్ళని అంతా డిజైన్ చేసుకుంటాం, అత్త కానీ, మామ కానీ, భర్త కానీ. భర్త ఎవరు? గత జన్మలో నేను భర్తగా ఉండి, ఇప్పుడు నన్ను సతాయించి నన్ను బాధ పెట్టారు అనుకోండి, అంటారు నా భర్త నన్ను బాధ పెడుతున్నారు అంటే, నేను ఒకటే చెప్తాను, ఈ బాధ పడుతున్నావు అంటే ఇంతకంటే ఎక్కువనే పాస్ట్ లైఫ్లో ఆయనకి ఇచ్చినావు కాబట్టి ఈ జన్మలో నీకు హస్బెండ్గా నువ్వే తెచ్చుకున్నావు. అంటే కర్మ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు తీసుకొని అనుభవించడానికి నువ్వు ఇష్టపూర్వకంగా సిగ్నేచర్ చేసి వచ్చినావు. నువ్వు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, అవును నేను తెచ్చుకున్న కర్మనే, దీన్ని హ్యాండిల్ చేయాలి. దాన్ని ఎలా తీసుకోవాలంటే టాస్క్ లా తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే క్షమాపణ. అది కూడా ఎంతవరకు అంటే 3 సార్లు. ఒక వ్యక్తి ఇప్పుడు మనం ధర్మంలో ఉండి ఆ వ్యక్తి అధర్మంగా ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తారు, ఒక్కోసారి చెప్పాలి, రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి, 4వసారి దెబ్బేయాలి. అది శిక్ష కాదు, శిక్షణ. మనం ట్రైనింగ్. నా భర్తకైనా నేను ట్రైనింగ్ అంటే అక్కడ వాళ్ళని బుద్ధిని సరిచేయాలి. అంటే మనం అక్కడ ఎట్లా అంటే దివ్యంగా మారిపోవాలి, ఏదైనా అంగీకరించాలి, ఏం జరిగినా అంగీకరించి. ఇప్పుడు కొంతమంది, సరే మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, చనిపోవాలన్నా చంపాలన్నా, దీనికి నేను చెప్తాను. సరే భార్య ఒక తప్పు చేసింది, చంపాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ రోజు కాదులే రేపు చంపుదాం. ఒక మనిషి చచ్చిపోవాలనుకుంటాడు, అవును ఈ రోజు కాదులే రేపు చచ్చిపోదామని ఒక రోజు పోస్ట్ పోన్ చేయాలి. అలా పోస్ట్ పోన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఏదైతే కాలం ఉంటుందో, ఈ రోజున్న మనసు రేపు ఉండదు, ఈ రోజున్న థాట్ రేపు ఉండదు. ఆ థాట్ ఉన్న సమయం ఏమైపోతుందంటే బుద్ధి మనసును మార్చేస్తుంది. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఎన్నో అనుకుంటాం, ఏవేవో చెయ్యాలి అనుకుంటాం. అది కాలాన్ని బట్టి అన్ని మారిపోతూ ఉంటాయి. మనము ఈ సిచ్యువేషన్ని మార్చేదే కాలం. మనం కాలాన్ని పట్టుకోవాలి. ఎలా అంటే ఏదైనా కూడా, ఇప్పుడు కొంతమందికి కోరికలు ఉంటాయి, ఏదైనా కొనాలి అంటారు, అప్పు చేసే, సరే వాడి దగ్గర అది ఉంది అంటే నా దగ్గర వాడి దానికంటే ఎక్కువ ఉండాలి అని ఏం చేస్తాడంటే, వాడి దగ్గర 50,000 ఉంటుంది అంటే వాళ్ళ శాలరీ 50,000 అనుకో, ₹1,00,000 కమిట్మెంట్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే చూపించుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడున్న కాలంలో చూపించుకోవాలి నేను ఇది అనేది ఒక సెల్ఫ్ ఐడి, దాని ద్వారా సరికాని జీవనం ద్వారానే జనాలంతా బాధపడుతున్నారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, కమిట్మెంట్లు అన్ని పెట్టేసుకొని సరికాని అంటే ఆ డబ్బులు సరిపోక గొడవలు రావడము, మానసికంగా ఇబ్బంది పడడము, అది అనారోగ్యానికి దారితీస్తుంది. హార్ట్ ప్రాబ్లం. కమిట్మెంట్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, శాలరీ ఫస్ట్కి వచ్చింది అనుకోండి, ఒక వారం రోజులు అంతా అయిపోతుంది. మరి అక్కడ ఏమైపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, మానసికంగా ఇబ్బంది పడుతున్నావు, తర్వాత ఏమవుతుంది, అనారోగ్యానికి వెళ్ళిపోతున్నావు. అంటే ఇది ఎవరిస్తున్నాడు? భగవంతుడు ఇవ్వట్లేదు, నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆయన ఉన్నది ఏంటంటే నిన్ను సరి చేయడానికే ఉంటాడు, నిన్ను కష్టపెట్టడానికి లేదు. నీకు ఒక బాధ వచ్చిందంటే ఆయన ఉన్నది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ప్రతిష్ఠించారు ఎందుకు అంటే, కళలో వచ్చి చెప్తాడు తొండమాన్ చక్రవర్తికి. అప్పుడు జనాలు అర్థం కాలే, బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే,
నా నా దర్శనం చేసుకున్న వాళ్ళకి నేను సహాయం చేస్తా అని చెప్పి గుడి కట్టించుకున్నాడు. అలా ఇక్కడ ఏ కష్టాలు, ఏ బాధలు వచ్చినా దేవుడి దగ్గర అంటే దేవుడు ఏందంటే నేనున్నా అని ఒక భరోసా. కానీ నువ్వు ఇక్కడ కరెక్ట్‌గా ఉండాలి. నీ బుద్ధి వికసించాలి. అంటే నీ దగ్గర ఎంతుందో అంతలోనే ఉండాలి. ఎక్కువ కమిట్మెంట్లు పెట్టుకొని వీళ్ళు చేసుకున్న పాపాలే ఇవన్నీ. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే గతం నుంచి తెచ్చుకున్న కొన్ని కర్మలు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకునే ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ బుద్ధిని వికసించాలి. అంటే సరికాని జీవనం ద్వారానే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎఫైర్స్ కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పేరెంట్స్ గైడ్గా మారాలి, తల్లిదండ్రులు కాదు, ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవాలి, ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మొత్తము ప్రాపంచికంగా బయట ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే కోరికల మీద నడుస్తుంది. డబ్బు కోరికలు ఇవి రెండు ఏమైపోతుందంటే మనుషుల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. అంటే చాలా వరకు ఇప్పుడు ఒకప్పుడు అండి పిల్లలకు అన్నం పెట్టాలంటే చందమామని చూపించి అన్నం పెడుతుండే. ఇప్పుడు చేతికి ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు. ఎలా అయిపోయారు అంటే కిట్టి పార్టీలు ఎక్కువైపోయినాయి. కిట్టి పార్టీలు వెళ్ళినప్పుడు పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు. చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు దూరంగా నైట్ పడుకోవడం కానీ అటాచ్మెంట్ లేదు తల్లిదండ్రులకి. ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్ వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అన్నీ చెప్తూ ఉండాలి. అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళలో ఒకటి వస్తుంది. ఏం చెప్పకుండా ఫుల్ చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఇస్తే పెద్దగా అయిపోయినాక తప్పుదోవలకు వెళ్ళిపోతుంది. ఇదంతా రావాలంటే జ్ఞానం రావాలి. అంటే పేరెంట్స్ ఫస్ట్ ధ్యానం చేయాలి, పిల్లలతో కూడా చేయించాలి. చేపించినప్పుడు ఇందులో ఒక జ్ఞానం ఉంటుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అన్ని తల్లిదండ్రులు నేర్చుకుంది కాక పిల్లలకు చెప్తే ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. సో మొత్తం ధ్యానమే జీవితాన్ని నడిపిస్తుంది. ధ్యానంతో మనం చనిపోయిన వాళ్ళని మాట్లాడొచ్చు, మన కోరికల్ని కూడా మనం తీర్చుకోవచ్చు. దానికి ఒక ఫార్మాట్ ఉంది అని అంటున్నారు. సో ఇదంతా నేను ఎందుకు నమ్మాలి అని నేను అడిగితే మిమ్మల్ని మీరు చెప్పే సమాధానం? మీరు ఎందుకు నమ్మాలి అంటే మీరు అనుభవంగా తీసుకుంటేనే మీకు నమ్మకం వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఎవరికి చెప్పుకున్నా అది ఇంకా 10 మందికి తెలిసిపోతుంది. మీరు ఒక పర్సన్ని నమ్మి నాకు ఈ బాధ వచ్చిందని చెప్పినప్పుడు అందరికీ స్ప్రెడ్ చేస్తారు. ఆ మాట ఒక్కటి చెప్తే అది 2గా మారి మీ మనసుకు వచ్చినప్పుడు ఇంకా బాధపడతారు. అప్పుడు ఏం చేయాలంటే మనం ధ్యానంలో ఉంటాం కదా, మేము ఏం చేస్తామంటే నో కామెంట్, నో కంప్లైంట్, ఎవరి జీవితంలో తొంగి చూడం, ఒక్కరి గురించి తప్పుగా మాట్లాడడం, ఎలా అంటే దైవంగానే మారిపోతాం. ఇప్పుడు గొడవలు ఎక్కడొస్తాయండి? అబద్ధాలు చెప్పడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల. ఈ తాకట్లు మీరు వినే ఉంటారు. ఒక 3 ఆడోళ్ళు కూర్చున్నారంటే అన్ని వాళ్ళ గురించి. ఒకప్పుడు పాతకాలంలో ముసలి వాళ్ళు బయట కూర్చొని సీసీ కెమెరాల లాగా ఎవరింటికి ఎవరు వచ్చిరు, ఏం జరిగింది అన్ని పట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళ ఫోకస్ అంతా పక్కింటి వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద అలాగే ఉండేది. ఏదన్నా అంటే భయంతో బ్రతికే వాళ్ళు. మాకు ధ్యానంలో ఏంటంటే సాధన, ఈ ధ్యాన మార్గంలో సాధన ద్వారా ఆత్మజ్ఞానం, సాధన అంటే ఎన్ని రోజులు చేయాలండి? ఏ విధంగా చేయాలి? సాధన ఉంటాయా? సాధన అంటే మీకు మీ ఏజ్ ఎంత ఉందో, మీ వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చోవాలి. ఓకే. నాన్ వెజ్ తినకూడదు, అది హింసకు సంబంధించింది, మనం తీసుకోకూడదు. ఓకే. ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక కోడిని చంపినప్పుడు అది బాధపడుతున్న బాధ, వేదన, భయాలన్నీ మన లోపలికి అన్ని పోయినప్పుడు అవే కొంతమంది తెలియకుండా భయాలు, బాధలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే కొన్ని కర్మ నుంచి ఉంటాయి, కొన్ని మనం ఇక్కడ సరికాని జీవనం ద్వారా కూడా మనకు కొన్ని భయాలు, బాధలు అనేటివి మనకు ఉంటాయి. అయితే ఈ ధ్యానంలో ధ్యాన సాధన పెంచినప్పుడు శక్తి పెరుగుతుంది, ఆత్మకి శక్తి పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఈ మీరు అనుభవాలు వస్తాయి. ఎలాంటి అనుభవాలు వస్తాయి అంటే మీకు ఇన్నర్ వాయిస్ కూడా వచ్చేస్తుంది. ఇన్నర్ వాయిస్ ఏమని చెప్తుంది అంటే మీకు శక్తి పెరిగింది అనుకోండి, మీరు ఎలా అనుకోవాలంటే ఇంకా నేను ఏ తప్పు మాట్లాడను, ఏది తప్పుగా చూడను, ప్రతి వ్యక్తిలో నన్ను తిట్టేవాడిలో కూడా ఒక దేవుడే ఉన్నాడు, ఈ సృష్టి అంతా నేనే, దేవుడు అంతా ఒక్కటే, ఈ ఏమంటారు సాక్షిగా ఉండాలి, ఏం జరిగినా సాక్షి, నన్ను కొట్టేవాడిలో కూడా నేనే ఉన్నా, ఒకప్పుడు నేను కొడతానే కదా ఇప్పుడు నన్ను కొడుతున్నాడు, అంటే గతంలో నేను తప్పు చేసినా కదా నేను యాక్సెప్ట్ చేస్తా. అది కూడా ఎంతవరకు? 3 ఉపేక్ష వరకు, 3 అంటే నేను ధర్మంలో ఉన్నంత వరకు 3. అలాగే మీకు అనుభవం వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇన్నర్ వాయిస్ చెప్తుంది, ఏమని చెప్తుంది, నేను ఒక తప్పు చేయడానికి పోయినా కూడా లోపల నుంచి ఏమంటది, నువ్వు ఇది కాదు కదా, నువ్వు ఎందుకు ఇది చెప్తున్నావు, నువ్వు అంతా మార్చుకోవాలనుకుంటున్నావు కదా, ఈ దారిలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అదే ఇన్నర్ వాయిస్ మీకు తెలియకుండానే చెప్పేస్తుంది. మీరు ఎప్పుడైతే అరిషడ్ వర్గాల్ని పట్టుకొని దాని మీద ఆధిపత్యం మీరు చేసి దాన్ని గట్టిగా పట్టుకున్నారనుకోండి, లైఫ్ అంతా మీ ముందుకు వచ్చేస్తుంది.
ఎలా అయిపోతుంది అంటే నువ్వే దేవుడు అయిపోతావు. ఇప్పుడు నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను మేడం, కానీ ఎందుకో నేను నా ఏకాగ్రత మామూలుగా యోగా చేయాలన్నా ఏకాగ్రతతో ఉండాలి కదా, అస్సలు కేంద్రించట్లేదు, నా వల్ల కావట్లేదు, ఎక్కడెక్కడో ఆలోచనలు పోతున్నాయి లేదా నిద్రలోకి పోతున్నాయి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ స్టార్ట్ చేయాలంటే? ఇప్పుడు మనకు ఇన్నర్గా 7 చక్రాస్ ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రం, 7 చక్రాలు ఉంటాయి. అవి అందరు ఏమంటారు, అవి క్లోజ్ అయిపోయినాయి అంటారు. క్లోజ్ ఎప్పుడు అవ్వవు. అవి 20% అవి నడుస్తూ ఉంటాయి. ఆ చక్రాస్ నడుస్తుంటేనే మనం మాట్లాడగలము, నడవగలము, పనులు చేసుకోగలము. చాలా మంది అంటారు క్లోజ్ అయిపోయింది అంటారు. క్లోజ్ అవ్వడం కాదు, అది 20% పనిచేస్తూ ఉంటాయి. 80%ని మనం లేపాలంటే అవి కూడా ఏంటంటే మనము పంచభూతాలతోటి కనెక్టివేట్ అయ్యి ఉంటాం. మనం మొత్తం శరీరం కానీ మొత్తము విశ్వంలో పంచభూతాలు ఉంటాయి. మనం కనెక్టివిటీ ఈ ప్రకృతితోటి మనం కనెక్టివిటీ అయ్యి ఉంటాం. ఉన్నప్పుడు ఏంటంటే మనము మూలాధారం అంటే భూమికి సంబంధించింది, స్వాదిష్టానం అంటే నీరుకు సంబంధించింది. అలా అన్నిటి పంచభూతాలకి కనెక్టివిటీ అయినప్పుడు వాటితో అనుసంధానం అయి ఉండాలి మనం. వాటర్కి కానీ, అగ్నికి కానీ, ఆకాశానికి కానీ, భూమికి కానీ అనుసంధానమై ప్రకృతికి దగ్గరై ఉన్నాం అనుకోండి, ఆ ఎనర్జీ మనం పొందుతాం. భూమి ఇప్పుడు మనం చెప్పులు వేసుకునే నడుస్తుంటాం, మనం భూమి మీద మట్టి మీద నడవం. యాక్చువల్లీ మట్టిలో నడవాలి. మట్టిలో ఎంతసేపు ఉంటే మట్టిలో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పొందినప్పుడు ఏమైపోతుందంటే మనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకోవచ్చు. మళ్ళీ నీరు, చాలా మంది నీరు చాలా తక్కువ తాగుతారు. 4 లీటర్స్ తాగాలి డైలీ. ఆ నీళ్ళలో శక్తి ఉంటుంది. మీరు ఎప్పుడైనా నదిలో వెళ్ళినప్పుడు వాటర్లో చేతులు పెట్టి చూడండి, ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే మన శరీరంలో చాలా వరకు 70% వాటరే ఉంటుంది మన బాడీలో. నీళ్ళు తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే మన బాడీలో నర్వ్స్ కూడా ఉంటాయి కదా, నర్వ్స్ ఈ బ్లడ్లో ఈ వాటర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీ ఫామ్ అయ్యి నీ హెల్త్ ప్రాబ్లం ఉన్నన్ని క్యూర్ చేస్తుంది. నీళ్ళు ఎక్కువ తీసుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అగ్ని అంటే ఆ సూర్యుడు, ఆ సూర్యుడు కిరణాలు ఇప్పుడు ఎవ్వరు బయట సూర్యుడితో ఉండట్లేదు. ట్యాన్ అయిపోతుంది అని చెప్పేసి ఉండట్లేదు. ఏసీలలో చాలా వరకు ఉంటున్నారు. ఆ సూర్యుడు కిరణాలు, ఆ కిరణాలు పడినప్పుడు స్కిన్ ప్రాబ్లం రాదు. అంటే స్కిన్కి ఇప్పుడు సి విటమిన్, ఇప్పుడు నాకు కూడా నేను చాలా తక్కువ ఎండలో తిరగడం అది కూడా, కానీ మార్నింగ్ టైంలో వెళ్ళి కూర్చుంటాం 6 o'clock అట్లా. అది తీసుకున్నప్పుడు ఏంటంటే కొంతమంది కళ్ళు తిరగడము, వీక్ అయిపోవడము, అవన్నీ దానివల్లనే ఇబ్బంది అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము. అప్పుడు ఏంటంటే నీళ్లు తీసుకోవడం వల్ల ఒక లాభం ఉంటుంది, భూమిలో తిరగడం వల్ల ఒకటి మనకి హీలింగ్ అవుతుంది, మళ్ళీ ఈ సూర్యుడి వల్ల హీలింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ కిరణాలు మన మీద పడుతున్నట్టు మనం ఊహించుకోవాలి. అదేంటంటే ఈ చక్రాస్ అన్ని ఓపెన్ అయిపోతాయి. వాటితో అనుసంధానం కావాలి, భూమితో కానీ, నీటితో కానీ, అగ్నితో కానీ, సూర్యుడితో కానీ. మళ్ళీ ఏంటంటే ఆకాశం, విశుద్ధ చక్రం అంటే ఇప్పుడు కొంతమందికి లోపల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కురుపుల్లాగా వస్తాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి వస్తాయి అంటే కొంతమందికి ఆధ్యాత్మికంగా మేమేం చెప్తామంటే సరికాని మాటలు, తప్పుడు మాటలు మాట్లాడడం. అవి మాట్లాడినప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఏదన్నా కమ్యూనికేషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇది కరెక్ట్గా ఉందనుకోండి, ఈ విశుద్ధ చక్రం అనేది నువ్వే తప్పు చేయకుండా నువ్వు మంచి మాటలతోటి ధర్మంగా నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి, మాటకి పవర్ పెరుగుతుంది. ఏమంటారు, కొంతమంది మాటకు పడిపోతారు. వాళ్ళ దగ్గర వాకు సిద్ధి కలిగిన వాళ్ళకి ఎట్లుంటారు అంటే మాటకి ఎదుటి వాడిని ఈజీగా కన్విన్స్ చేసి నేర్పరి వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు మా సార్ దగ్గర ఉంది ఏంటంటే ఆయన వాక్కి ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. అలా మనం మాట్లాడే మాటకి పవర్ పెరుగుతుంది. అంటే ఇక్కడ విశుద్ధ చక్రం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే మంచి మాటలే మాట్లాడాలి, మంచివే అన్ని. ఇంకా ఏది నెగటివ్గా మాట్లాడొద్దు, ఏది మాట్లాడినా మృదువుగా మాట్లాడాలి. ఇంకా ఇక్కడ ఆజ్ఞ, ఈ ఆజ్ఞా చక్రము ఓపెన్ కావాలి అంటే ఓపెన్ అవుతుంది. ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఇవన్నీ యాక్టివేట్ అయ్యిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినాక అంతా కనిపించేస్తుంది, తెలిసిపోతుంది మొత్తం. ఎలా అంటే మీ మనసులో ఏముందో నేను చెప్పగలను, ఆ స్థాయికి వెళ్ళిపోతాం. సహస్రారము ఓపెన్ అయ్యిందంటే ఇక నువ్వు భగవంతుడే అంటే మొత్తం. ఇంకా ఎలా అంటే దివ్య దృష్టితోటి చూసి మొత్తం ఒక మనిషిని చూస్తే స్కాన్ చేయొచ్చు అంతా. సో ఇప్పుడు మీరు ఇవన్నీ అయిపోయాయి, ఈ క్లాసెస్ అన్ని మేము అయిపోయాయా అంటే ఇవన్నీ రీచ్ అయిపోయారా? ఇవన్నీ కుండలిని యాక్టివేట్ చేయాలి అంటే వీటికి కూడా అరిషేడ్ వర్గాలే. ఏంటంటే స్వార్థము, కోరికలు, ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకున్నావంటే ఇది యాక్టివేట్ అయిపోతుంది, ఇది ఓపెన్ అయిపోతుంది.
నీకు ఏవైతే ఇది కరెక్ట్ లేదంటే ఆగిపోతుంది. ఈ చక్రాస్ ఉంటాయి కదా, ఈ చక్రాస్లో అన్ని ఇవే ఉంటాయి, అరిషడ్ వర్గాలే ఉంటాయి. వాటి మీద యుద్ధం చేసి, ఇప్పుడు అమ్మవారు ఉంటుంది, త్రిశూలంతో ఒక రాక్షసుని కాళ్ళ కింద పెట్టి మదిస్తుంటది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఈ అరిషడ్ వర్గాలని పట్టాలన్నమాట. పట్టినప్పుడు ఏమైపోతుంది అంటే ఈ చక్రాస్ అన్ని ఓపెన్ అవుతాయి, 100% ఓపెన్ అయినప్పుడు మొత్తం భగవంతుడు అయిపోయి అన్ని కనిపించేస్తాయి. మీకు ఎప్పుడు టెన్షన్ అవ్వలేదా? ఏదైనా భవిష్యత్తు ముందు తెలుస్తుంది అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి బాబాయ్ ఇది నేను చూడబోతున్నానా అట్లా ఎప్పుడు అనిపించలేదా? ఇవన్నీ అసలు ఎందుకు నేను నేర్చుకున్నాను, లేకపోయినా బాగుండు అందరిలాగా నార్మల్గా ఉండే దాని ముందు తెలిస్తే ఇంకా ఎక్కువ టెన్షన్ అట్లా అనిపించలేదు? ముందు తెలిస్తే ఎంత ఆనందం అంటే అంటే ఇందులో మేము అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం, చావును కూడా, నా మరణాన్ని చూసుకోవడం. నేను దీంట్లో ఇంకా ముందుకు ఎందుకు వస్తున్నాము అంటే మా మావయ్యకి ముందే హాస్పిటల్ పడడము నేను ధ్యానంలో విజన్లోనే చూసుకున్నా. దీనికి ఎందుకు నేను అట్రాక్ట్ అవుతున్నా అంటే ఒక మనిషికి ముందు జరిగేది ముందే తెలిసినప్పుడు ఎందుకు వదులుతారు అంటే నా గురించి నాకు ముందే తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు నేను వదిలేను, దీన్ని పట్టుకుంటా. దానివల్ల నేను పిచ్చి అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళాను. దీన్ని ఎలా అంటే అవునా కనిపించిన ఎగ్జాక్ట్ అయిపోను, నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయని ఎగ్జాక్ట్ అయిపోను. అవునా కనిపించినా సరే దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఈ సిచ్యువేషన్ ని నన్ను ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రంగా తీసుకుంటా. ఒక టాస్క్ వచ్చిందంటే నేను గమనించి అవునా దీన్ని నేను ఎలా మార్చుకుంటా అనుకుంటాను, కానీ బయట అందరికి చెప్పుకోవడం కానీ లేదంటే నాకు అంతా చూపిస్తున్నారని నేను ఎక్కడ ఏవి అంత పబ్లిక్ గా చెప్పను. చాలా మంది ఏమనుకుంటారు అంటే పిచ్చిదానే అనుకుంటారు, ఇవన్నీ చెప్తే పిచ్చిదే అనుకుంటారు. నేను ఎలా వాళ్ళకి ఏం సంజాయిస్తారు మీరు? ఏం చేస్తా అంటే మీరు ధ్యానంలో కూర్చొని అనుభవాలు పొందండి. మేము అందరికి ట్రై చేయాలి, అనుభవంలోకి వస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ మేడం చాలా మంది వస్తున్నారు ధ్యాన మార్గంలో, ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది, ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, అరే మనశ్శాంతి కావాలని ఎత్తుకుతున్నారు. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే వీళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళకి నిద్ర ఇవ్వాలి. మెయిన్ నిద్రపోవట్లేదు చాలా మంది, 2 అవుతుంది 3 అవుతుంది, అసలు పడుకోవట్లేదు, కామన్ ప్రాబ్లం అయిపోయింది, పడుకోవట్లేదు. ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు మేడం, మనం కరెక్ట్ ఇంట్లో లేకపోతే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా మనతో పాటు ఫోన్ పట్టుకొని రాత్రి 12-1 గంటల వరకు చూస్తున్నారు. అయితే వీళ్ళకి మేము ధ్యానంలో తీసుకొచ్చి ముందు నిద్రనిస్తాం. ధ్యానంలో 1 గంట నిద్రపోతే 8 గంటల నిద్రని ఇక్కడ పట్టొచ్చు. నిద్ర ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది కదా, ఆహా దీంట్లో ఏదో ఉంది. ఇప్పుడు ఒక బాధ ఏడుపుతోటి దుఃఖంతో కూర్చున్న వాళ్ళకి 1 గంట ధ్యానం చేపిస్తే రిలాక్స్ అయిపోతారు, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అయినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బాయి ఇది బాగుంది, ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. లేదు ఇది బాధ ఉంది కానీ నీకు ఇక్కడ రికవరీ సొల్యూషన్ దొరుకుతుందని. ఇప్పుడు మీరు డీల్ చేసిన కేసెస్లో ఏదైనా పెక్యులర్ కేస్ మీరు డీల్ చేశారా అంటే బాబాయ్ ఇట్లా కూడా ఉంటారా అని మీకు కూడా అట్లా అనిపించి పాపం ఈ అమ్మాయి ఆర్ ఈ అబ్బాయి ఇంత బాధపడుతున్నాడా, వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూద్దామని, అలాంటిది ఏదైనా రియల్ లైఫ్ స్టోరీ ఏదైనా షేర్ చేయగలుగుతారా? నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారండి, ఒక పర్సన్ ఉన్నారు, ఆయన 5 crores ప్రాపర్టీ పోయింది. ఆయన ఫుల్ డ్రింక్ స్మోక్, రాత్రంతా ఇంకా నిద్రపోడు, అసలు నిద్ర అనేది లేదంట ఆయనకి. అయితే నేను మా అపార్ట్మెంట్లోనే మాకు పక్కన గేటెడ్ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి తెలిసిందనమాట, ఇక్కడ తిను ట్రైనింగ్ ఇస్తుంది అన్నప్పుడు వేరే అపార్ట్మెంట్ నుంచి మా దగ్గరకు వచ్చి మేడం నాకు కొంచెం టైం ఇవ్వండి మాట్లాడతా అంటే, చెప్పండి అంటే 5 crores లాస్ అయిపోయాను, మొత్తము అవి నా ఆస్తులు అమ్మినా కూడా నాకు ఏం పోవు, ఇంకా ప్రెజర్గానే ఉంది, నాకేం అర్థం కావట్లేదు, నాకు నిద్ర లేదు, నేను డ్రింక్ అలవాటుపోయా, సిగరెట్ తాగడం ఎన్నో అంట, ఇంకా అంటే సిగరెట్ల మీద ఇంకా రాత్రంతా పడుకోరు, నాకు 1 గంట నిద్ర కావాలి అని అడిగాడు. అంటే నేను పడుకుంటే నేను సెట్ అయిపోతా అన్నప్పుడు మా ఇంట్లోనే నేను కూర్చోబెట్టి ధ్యానంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కళ్ళలో నీళ్లు, అంటే ఆ 1 hourలో ఆయనకు ఒక ప్రశాంతత దొరికింది. ఆ ప్రశాంతత ఏంటంటే ఆ కష్టం ఆ బాధ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళి బయటకు వచ్చినాక ఆ థాట్ ఉండదు, ఇంకా మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెడితే మనం అంతా ఈజీగా వాడుకుంటాం కదా, అలాగే ఒక మనిషికి మనము ధ్యానం చెప్పినప్పుడు ఎనర్జీ పొందినప్పుడు వాళ్ళు ధ్యానం నుంచి బయటకు వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ బాధ ఏం ఉండదు, వాళ్ళు హ్యాపీ తోటి నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా నేనేం చేస్తానంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని, నాది ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో రాత్రి 10 నుంచి 11 వరకు ధ్యానం అనమాట, డైలీ 10 to 11, అంటే 10 లోపు అందరూ ఫుడ్ అంతా తినేస్తారు, డిన్నర్ అయిపోతుంది, తర్వాత పడుకునే టైమే కదా, గంట సేపు నిద్రలో పడుకోబెట్టేస్తా. అలా పడుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే థాట్స్ మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. దాంతోపాటు మేము ఏం చెప్తామంటే ఇది రియల్ లైఫ్ కాదు,
యాక్టింగ్ చేయడానికి భూమి మీదకి వచ్చినాము. ఈ కష్టాలు బాధలు అనుభవించడానికి రాలేదు, ఆనందంగా గడపడానికే వచ్చినాము, ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చినాం. అంటే ఒక మానవుడు భూమి మీదకి వచ్చిండు మాధవుడుగా మారి పైకి వెళ్ళడానికి, మోక్షం కోసమే వస్తాం భూమి మీదకి. ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఈ కర్మచక్రంలో ఉండి ఈ కర్మలు ప్రతి జన్మ ఎత్తాలి, ఈ బాధలు పడాలా వద్దురా బాబు అని జన్మ తీసుకొని వస్తాం. వచ్చి ఏం చేస్తామంటే గతమంతా మర్చిపోయి మళ్ళీ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనం వచ్చింది బాధలు ఇవన్నీ బాధపడడానికి కాదు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, ఉన్నతంగా ఎదగడానికి. మీ చుట్టూ జరుగుతుందంతా ఒక మాయ. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, థియరీ అంతా నేర్చుకుంటాడు, ప్రాక్టికల్కి వెళ్తే కానీ డాక్టర్ అవ్వడు. ఇప్పుడు మనం పైన లోకంలో జన్మ తీసుకునే ముందే ఆ మాస్టర్స్ అంతా మనం చనిపోయిన తర్వాత మన సినిమా మనకు చూపిస్తారు. మనం ఒక ప్రణాళిక తీసుకొని భూమి మీదకి వస్తాం కదా, మనం వచ్చింది ఒక పర్పస్ అయితే మనం చేసింది ఒకటి ఉంటుంది ఇక్కడ. అయితే బాబు నువ్వు వెళ్ళిన పర్పస్ ఇది, కానీ నువ్వు అక్కడ ఏం చేసావో చూడు అని చూపించినప్పుడు అయ్యయ్యో నేను ఇంత తప్పులు చేశానా, నేను వెళ్ళింది ఒక దైవంగా మారడానికే నేను భూమి మీదకి వెళ్ళా, కానీ నేను రాక్షసుడిగా వెళ్ళి నేను మళ్ళీ అదే వచ్చానా అని ఎక్కడైతే ఆపేసిండో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ప్రణాళిక తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అంటే అక్కడ థియరీ తీసుకొని ఇక్కడ ప్రాక్టికల్కి వస్తాడు. ఇదంతా ప్రాక్టికలే, ఇదంతా గేమే, ఇదంతా ఆటనే, ఇది రియాలిటీ కాదు. ఈ లైఫ్ అనేది ఒక ఆటనే అని చెప్పడానికే నా ప్రయత్నం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.